ఒకటి కాదు రెండు కాదు 20 కిలోల బంగారం గుప్త నిధి రూపంలో వెలుగు చూస్తుంది. అబ్బా ఇంత బంగారమా అంటూ ఊరు వాడ అంతా వార్త చక్కర్లు కొట్టింది. పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి బంగారం స్వాధీనం చేసుకుని పరీక్షించగా అది నకిలీ అని తేలడంతో అంతా నోలెళ్లబెట్టారు. అంతేకాదు ఇదంతా డబ్బు కోసం ఓ బురిడి బాబా వేసిన మోసంగా పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలోని వీరారెడ్డి ఇంటికి ఓ వ్యక్తి వచ్చి మీ ఇంట్లో నిధి ఉందని నమ్మబలికాడు. నిధిని వెలికి తీస్తానంటూ ₹1,00,000 కూడా వసూలు చేశాడని సమాచారం. నిధిపై ఆశతో వీరారెడ్డి రాత్రి 11 గంటల సమయంలో మేకపోతుని బలిచ్చి ఇంట్లో గుంట తవ్వగా 20 కిలోల నాణాలు లభ్యమయ్యాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. పోలీసులు ఆ నాణాలను స్వాధీనం చేసుకుని ఇంటి యజమాని వీరారెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నాణాలను పరీక్షించగా అవి రాగి ఇత్తడితో చేసినవని తేల్చారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు తవ్వింది కదా తమనడం తోవి తీసిరు, ఇప్పుడు మళ్ళీ వచ్చి తీసారు. వాళ్ళు తోవి తీసారు, ఇప్పుడు తీసారు వాళ్ళు. అప్పుడు తవ్వింది ఎవరు? ఇప్పుడు తోవి కొడుకు వీళ్ళిద్దరు, తండ్రి కొడుకు. ఎవరిద్దరు? మా ఇద్దరు తండ్రి కొడుకు. ఈయన మీ ఆయన? ఈయన కొడుక? అప్పుడు తవ్వి 2 రోజుల కింద తవ్విరు. అప్పుడు తీసి బయట పెట్టారా? అక్కడే పెట్టినా. మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ పూడిపోయారా? పెట్టి మళ్ళీ పూడిపోయారు. అది అట్లే పెట్టి ఆనే మళ్ళీ ఇవాళ తీశారు. వాళ్ళు తీసారు, వాళ్ళు వచ్చి తీసిరా? మీరు తీసింది కదా, అది మీరు ముట్టుకున్నది కదా? వాళ్ళు వచ్చి పగలు కొట్టారు. ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి, పోలీసులకి? వాళ్ళకి ఎవరు చెప్పారో మాకు తెలవదు. గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఇంటి యజమాని వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బురిడి బాబాను అరెస్ట్ చేశారా? వివరాలేంటి? సిద్ధు, మొత్తం మీద అర్ధరాత్రి 11 గంటలకి ఇది కలకలం రేపింది. నిధుల తవ్వకాలతో పెద్ద ఎత్తున బంగారం బయటపడిందని చెప్పడంతో గ్రామస్తులంతా కూడా గుమ్మికోడి పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పోలీసులు రాత్రి 1 గంట వరకు కూడా ఆ పోలీసులు కూడా స్వయంగా ఆ తవ్వకాలను ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక బురిడి బాబా అతన్ని తప్పు బోల్టా కొట్టించినట్లు పోలీసులు అనుకొచ్చారు. మొత్తం మీద అందులో ఉన్నటువంటి 20 కిలోలను కూడా ఎగ్జామిన్ చేయగా అది రాగి ఇత్తడితో కలిపిన నకిలీ నాణాలుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంతకు ఇతను నమ్మబలికిన అజ్ఞాతవాసి ఎవరు, ఆ నకిలీ బురిడి బాబా ఎవరనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమరవరం గ్రామంలోని వీరారెడ్డి, అదేవిధంగా వీరారెడ్డి భార్యను ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అర్ధరాత్రి వేళ 11 గంటల సమయంలో ఇంటిలోనే ఆ నిధుల తవ్వకాల కోసం ఒక మేకపోతును కూడా బలిచ్చి క్షుద్ర పూజలు చేసినట్టుగా చేసి ఆ నిధులను తవ్వుతుండగా గ్రామస్తులతో సాయంతో తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం మీద ఇదంతా కూడా ఆ అజ్ఞాతవాసి బురిడి బాబా ₹1,00,000 కూడా వసూలు చేసి నమ్మబలికినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం వీరారెడ్డి హుజూర్నగర్ పోలీసులు అదుపులో ఉన్నారు. సిద్ధు. ఓకే రమేష్.